ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. చంద్రబాబు నాయుడు అనే అతను కొన్ని ఓర్ముక్కలు పెట్టుకుంటాడు. ఆ ఓర్ముక్కలు పెట్టుకుని ఎవరైతే పార్టీలోంచి బయటికి పంపించాలనుకుంటాడో, ఎవరినైతే పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళ మీద ఇటువంటి కామెంట్లు చేపిస్తూ ఓర్ముక్కలు కొంతమంది పెట్టుకుని నాకు అలవాటు. ఆయన ఓర్ముక్కలు నేను ఎప్పుడో చెప్పా. నేను 2020లోనే ఈ ఓర్ముక్కల గురించి అందమాట చెప్పాను. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ ఓర్ముక్కలు పెట్టుకుని ఒక ఓర్ముక్కలు పెట్టుకుని పార్టీ ఆఫీసులో, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, పార్టీ ప్రెస్ రూమ్లో జాతీయ అధికార ప్రతినిధి అనే ఒక ఓరముక్కలు పెట్టుకుని ముఖ్యమంత్రి గారిని పాజిటివ్గా అనిపిస్తుంది. గొప్ప వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే. అదే మీకు ఒక ఓరముక్కలు పెట్టుకుని అతనికి జాతీయ అధికార ప్రతినిధి అని ఒక ట్యాగ్ ఇచ్చి, ఒక టైటిల్ ఇచ్చి, పార్టీ ప్రెస్ రూమ్ లో కూర్చోబెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పాజిటివ్గా అనిపిస్తున్న మహానుభావుడు ఉన్నారంటే గొప్ప వ్యక్తి. ఇదేదో నేను ఈ దేశాన్ని వదిలిస్తాను, ఈ దేశంలోనే నేను సీనియర్ పొలిటీషియన్ అంటాడు కదా. మీకు గుర్తుందా ముఖ్యమంత్రి గారిని ఏమనిపించాడు? ఏమనిపించాడు మీకు అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు కొడుకు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ దేశంలోనే ఎవరన్నా పార్టీ ప్రెస్ రూమ్ లో పార్టీ అధికార ప్రతినిధి, మళ్ళీ రీజనల్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి ఆయనతో పాజిటివ్గా అనిపించాడు. అప్పుడే తెలుసు చంద్రబాబు నాయుడు గారు నైజం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓర్పక్కలు పెట్టుకుని ఒక సిట్టింగ్ ఎంపీని, మీ పార్టీ ఎంపీని ఇదే ఓర్పక్కతో చెప్పు తీసుకోవడానిపించాడు లోకేష్ చంద్రబాబు గారు. అంటే వీళ్ళు ఈ సమాజానికి మంచి చేస్తారా, చెడు చేస్తారా, ఈ సమాజంలో ఏ రకమైన మెసేజ్ పంపిస్తారనేది చంద్రబాబు నాయుడు లోకేష్ సమాజం చెప్పాలి. నేను కదా నన్ను అంటే ముఖ్యమంత్రి అనిపించారు కదా పాజిటివ్ అని, అనిపించాలి కదా. రోజు అదే మరి సిట్టింగ్ ఎంపీ నేను, మీ పార్టీ ఎంపీని ప్రెస్ మీట్ పెట్టి నన్ను చెప్పు తీసుకోవడానికి ఇదే ఓరకొక్క అనిపించారు కాల్మనీ కుక్కతో. సో ఇట్లాంటి ఓరకొక్కలు తయారు చేసి రోడ్ల మీద వదిలి అనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు. వాటి అన్నింటి మేము పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఓరకొక్కలు ఏరుకు వెళ్తా ఉంటుంది, ఓరకొక్కలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి లిమిట్లన్నీ నాకు తెలుసు. మేము మాది అభివృద్ధి, సంక్షేమం, దాన్ని ముందుకు తీసుకెళ్తే మా ధ్యేయం. దాంట్లో భాగంగానే మీ అందరూ కూడా తెలుసు జర్నలిస్టులుగా ఈ 9.5 ఏళ్ళు, ఇప్పుడు దాదాపు 9.5 ఏళ్ళు దాటిపోయింది మీరు నన్ను చూసి ఒక ఎంపీగా. సో నా టార్గెట్ అంతా, నా ఫోకస్ ఈ ప్రాంత ప్రజలు మంచి చేయడం. దాని నుంచి ఎవరో డివియేట్ చేసినా కానీ నేను డివియేట్ అవ్వను. ఓర్పక్కలు మొదలుతానే ఉన్నాయి, ఏదో ముందుకెళ్తానే ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. ఇట్లాంటి ఓర్పక్కలు తయారు చేయడమే చంద్రబాబు గారి పని. ఇట్లా ఓర్పక్కలు తయారు చేసి వాళ్ళకి ఎవరన్నా తిరిగితే ఒక 5 పదవులు ఇచ్చి చెప్తా ఉంటాడు, నువ్వు తింటూ నీకు 5 పదవులు ఇస్తాను. పోయినసారి 5 ఏళ్ళలో చూసాం, 14 నుంచి 19 వరకు ఇదే ఓవర్కొక్కకి 5 పదవులు ఇచ్చాడు. ఎందుకంటే జనాన్ని తిట్టమని. ముఖ్యమంత్రిని తిట్టు, ఆడని తిట్టు, ఏళ్ళని తిట్టు, ప్రెస్ నోట్లు వస్తూ ఉంటాయి. టీడీపీ హెడ్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ పంపిస్తారు. ఇదిగో ఇవాళ నాని పార్టీలోంచి వెళ్ళిపోయాడు, స్వామిదాస్ వెళ్ళిపోయాడు, ఇదిగో ఇవాళ ఈ తిట్టని చెప్పి వాళ్ళే రాసి పంపిస్తారు. ముఖ్యమంత్రిని పాజిటివ్గా తిట్టు, లేకపోతే కేసీఆర్ నాని ఇది తిట్టు, లేకపోతే స్వామిదాస్ ఇది తిట్టు. పార్టీలోంచి ఎవరు వెళ్ళిపోతే వాళ్ళు తిట్టిస్తూ ఉంటారు. పార్టీ మా ఆస్తులు అమ్ముకున్నాం, మా టైం ఇచ్చాం, మా ఎనర్జీ ఇచ్చాం, ఈ ప్రాంతం కోసం పనిచేసాం, ఆ పార్టీ కోసం పనిచేసాం, మా ఆస్తులు అమ్ముకుని, మా వ్యాపారాలు మానుకుని నీ కోసం, నీ కొడుకు కోసం, నీ పార్టీ కోసం మేము పనిచేస్తే మమ్మల్ని పార్టీలో ఉండగానే ఇది ఇచ్చావు. 4 ఏళ్ళ క్రితం 5 ఏళ్ళ క్రితమే నన్ను చెప్పు తీసుకోవడానికి చెప్పి ఒక కాల్మనీ కుక్క అన్నాడు. మీ అందరికి తెలుసు. దాని నుంచి డివేట్ అయితే ఏమవుతుందంటే మా ఫోకస్ పెడుతుంది ఎక్కువ. సో ఆ ఫోకస్ డివేట్ చేయడం కోసం ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఫోకస్ డివేట్ చేయాలి, నాని ఫోకస్ డివేట్ చేయాలి, స్వామిదాస్ ఫోకస్ డివేట్ చేయాలి. మంచిగా పనిచేసే వాళ్ళు చేయకూడదు. ఈ రాష్ట్రం నా చేతితో, నా కొడుకు చేతితో, నా మీడియా చేతితో ఉండాలి. మేము ఇక్కడ దోచుకు తినాలి, మా కుటుంబాలే ఏలుకోవాలి. అదే ఆయన నైజం, చంద్రబాబు నైజం, అసలు కొడుకు లోకేష్ నైజం. సో దాంట్లో సోషల్ మీడియా వారియర్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. అసలు ఫుడ్ సోల్జర్స్ లేరు అక్కడ. చెప్తాను 24లో పార్టీ క్లోజ్, ఎలక్షన్ లాస్ట్. ఇట్లాంటి ఓవర్కొక్కలు పెంచి మాలాంటి వ్యక్తుల్ని పోగొట్టుకున్నాడు. అదే కంటిన్యూ చేస్తాడు. ఇక పార్టీ మీద తాళ వేసుకోవడమే. నలభై పార్టీ కలిసి 24 ఎలక్షన్ తాళ వేసుకుంటాం. ఎట్లాగో బాబు కూడా తిరగలేదు, 300 చదువుకుని హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఆ రాష్ట్రం తెలంగాణ వెళ్ళిపోతారు.